పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతుంది నిజం చెప్పాలంటే. మిగిలిన పార్టీలు కూడా ఎంతో కొంత సరే ఇండైరెక్ట్ గానో, డైరెక్ట్ గానో లాభమో, నష్టమో ఆ పార్టీలో కూడా జరుగుతుంది. బట్ ఇంత జరుగుతున్నా ఎందుకు ఆవిడ అంటే కవిత మీద యాక్షన్ తీసుకోవట్లేదు పార్టీ ఎక్కడా గూడా? ఈవెన్ పోనీ పార్టీ నాయకులైనా బయటకొచ్చి ముఖ్య నాయకులు హరీష్ గారు, కేటీఆర్ గారు, సాక్షాత్తు కేసీఆర్ గారు బయటకొచ్చి ఈ విషయం మీద ఎందుకు స్పందించట్లేదు? ఇంత డ్యామేజ్ అవుతుంటే కేసీఆర్ మౌనంగా ఎందుకుంటున్నారు? ఇలాంటివన్నీ కూడా చర్చ జరుగుతుంది. సో, కేసీఆర్ గారు మౌనం వెనక ఏమైనా వ్యూహం ఉందా? అసలు కవిత ఈ లెటర్ రాయటమో, లేకపోతే కొత్త పార్టీ పెడతారు, లేతే ఇంకో పార్టీలో జాయిన్ అవుతారు. వీటన్నిటి వెనకాల పెద్ద ప్లాన్ ఉందా? ఏం జరుగుతోంది అసలు? మీ విశ్లేషణ ఏంటి దీని మీద? ఇప్పుడు ముఖ్యంగా ఇది టోటల్‌గా వాళ్ళ ఇంటర్నల్ పార్టీ వ్యవహారం అయినప్పటికీ నాయకుల మధ్య చాలా గ్యాప్ వచ్చేస్తుంది. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య. వాళ్ళు క్వశ్చన్‌లో పడిపోతున్నారు. మనం కవిత వైపా, మనం ఎటు మాట్లాడాలి? కేసీఆర్ వైపా, హరీష్ రావు వైపా, లేకపోతే కేటీఆర్ వైపా, ఏంటిది ఇది ఏం జరుగుతుంది అనేది పార్టీ నాయకుల మధ్య ఉంది. ఓకే, ఇది ఇంటర్నల్ మ్యాటర్ కావచ్చు. ఎప్పుడైతే ఆ లేఖ లీక్ అయిందో అప్పటి నుంచి దీనికి సంబంధించినటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఒకవేళ లేఖ కనుక లీక్ కాకపోతే ఇంత పెద్దగా సరే. ఆ లేఖ విషయంలో లేఖ రాయడానికి గల కారణం ఏంటిదంటే కేసీఆర్ గారు మాట్లాడడానికి ఎవరికి కూడా ఆస్కారం ఇవ్వట్లేదు. ఆమె లేఖ రాసిందంత పెద్దగా అంటే కేసీఆర్ తన కనీసం కొడుకుతో గాని, బిడ్డతో గాని, లేకపోతే పార్టీ నాయకులతో గాని మాట్లాడడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు ఎందుకు ఇబ్బంది అనేది అది తెలిసిపోయింది. దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే కేసీఆర్ ఏమనుకుంటాడంటే తాను మౌనంగా ఉండడం ఒక పెద్ద వ్యూహము అని అనుకుంటాడు. కానీ అది ఆ మౌనం ఏమైపోయిందంటే ఈరోజు చాలా పెద్ద భయంకరమైనటువంటి ఒక విషాదాన్ని ఆయన ముందు తీసుకొచ్చి పెట్టింది. ఏంటిదంటే కేటీఆర్ కి మధ్య, తర్వాత కవితకి మధ్య ఒక పెద్ద గ్యాప్. ఎందుకు గ్యాప్ వచ్చిందంటే అసలు ఆమె ఎప్పుడైతే అరెస్ట్ అయిందో, అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ గారు కనీసం కలవడానికి కూడా ఇష్టపడలేదు, కలవలేదు. ఒక తండ్రిగా పోకపోవడం అనేది ఆమెను బాగా కలవరపరిచింది. తండ్రి రాకపోవడం ఏంది అనేది ఎవరికైనా ఒక బిడ్డకు ఉండేటువంటి సహజ గుణం. ఆ సహజ గుణాన్ని ఆమె పరిచింది. సెకండ్ వన్ ఏంటంటే కొంత కాస్త ఆలస్యమైనా కూడా బెయిల్ వచ్చింది. దానికి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళు కరెక్ట్ గా చేయలేదు అని ఆమె. మూడో విషయం ఏంటంటే వచ్చిన తర్వాత కూడా నేను ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఆ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయంలో మేమే ఎక్కువ బదనాం అయిపోయినాం, నువ్వేం కాలేదు అనే విషయం లోపల కేటీఆర్ తన అసహనాన్ని ప్రదర్శించడం, అదే విషయాన్ని కూడా కేసీఆర్ కూడా దాన్ని ఇది కాదు అని అనకపోవడం, వీటన్నిటిని ఆమె గాయపరిచి ఉండొచ్చు. నాలుగో విషయం ఏంటిదంటే ఆమె చాలా క్లియర్ గా క్లారిటీగా చెప్పింది. కాంగ్రెస్ వాళ్ళకు కొద్దిగా ఇక్కడ రియలైజ్ కావాలి. సరే, ఏది ఏమైనప్పటికీ మనం రియలైజేషన్ విషయాలకు వస్తే, మునిగిపోయే నావలో నేను ఎక్కుతానా? చాలా చిట్చాట్లో ఆమె అనక ముందే రావుంది. అవి చిట్చాట్లో ఖచ్చితంగా మాట్లాడింది కాబట్టి మనం పత్రికా లేఖలు రాసిండ్రు. ఆమె దేన్ని కూడా ఖండించలేదు. చిట్చాట్లో మాట్లాడి అన్ని అబద్ధమని ఆమె ఖండించలేదు కాబట్టి అవన్నీ నిజం. ఆ నిజంలో ఆమె చాలా మంది కార్యకర్తలతో కూడా మాట్లాడుతుంది. కార్యకర్తలు లీక్ చేసిన విషయాలే వీళ్ళు బయట రాస్తుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కవిత చాలా విషయాలను ఇప్పుడు మన స్క్రీన్ మీదకి, అంటే రాష్ట్ర రాజకీయ వ్యవహారాలకి తీసుకొస్తుంది. మొదటి అంశం ఏంటంటే బీజేపీకి, బీఆర్ఎస్ కి ఖచ్చితంగా ఇంటర్నల్ సంబంధం ఉంది. 101% నేను చెప్తున్నా అని ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తుంది. ఆ బల్లగుద్ది చెప్పేసరికి బీఆర్ఎస్ వాళ్ళకి కానీ, బీజేపీ వాళ్ళకి కానీ బిగురు పడినారు. రెండో విషయం ఆయన బల్లగుద్ది ఏం చెప్తుంది, ఈ నావ ఏదైతే మునిగిపోయే నావ కాంగ్రెస్ పార్టీలోకి నేను వెళ్తానా అని అది కూడా బల్లగుద్ది. ఈ రెండు రాజకీయ పార్టీలు వీటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఈ రెండు రాజకీయ పార్టీలు వీటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం అంటే ఆమె అనగానే అవుతుందా అని కాదు. చాలా మంది అనుకోవడం కూడా నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావనే అన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి విషయం. కాబట్టి ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితులు జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి దాని విషయాన్ని వదిలేదు. ఇక బీజేపీలోకి జాయిన్ అవుతుందా ఆమె అంటే బీజేపీలో కూడా జాయిన్ కాదు. నేనే వ్యతిరేకిస్తున్నా అని బాహాటంగా చెప్పి తానే పోయేటువంటి మూర్ఖత్వం పనులు చేయకపోవచ్చు. కాబట్టి ఆమె బీజేపీలో కూడా చేయను. మూడో వ్యూహం ఏంటి,
బీఆర్ఎస్ కి బీజేపీకి ఉన్న సంబంధాన్ని చెడగొట్టదామని ప్రజల ముందు పెట్టి బీఆర్ఎస్ మీద ఒక ఒత్తిడి వస్తుంది. ఏంటంటే మాకు బీజేపీకి సంబంధం లేదని బీఆర్ఎస్ ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది అనే ఒక సందర్భాన్ని, ఒక ఒత్తిడిని, ఒక ప్రెషర్ని తీసుకొచ్చి బీఆర్ఎస్ అధిష్టానం ముందు పెట్టి, ఈ బీఆర్ఎస్ అధిష్టానం ముందు ఆ ప్రశ్నను లేవనెత్తినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వాళ్ళు ఏమైనా సస్పెండ్ చేస్తారా, సస్పెండ్ చేస్తే ఏమవుతుంది, సస్పెండ్ చేసినా మళ్ళీ తీసుకొచ్చుకుంటాడు బిడ్డ. అది తల్లి తండ్రి బిడ్డల వ్యవహారం. ఒకవేళ సస్పెండ్ చేసినా మళ్ళీ వచ్చి చేయగలుగుతుంది. అట్లాంటి చాలా సందర్భాలు మనం అనేక రాజకీయ పార్టీల్లో చూసాం. తండ్రి బిడ్డల వ్యవహారం కాబట్టి ఎవరో ఒకరు జోక్యం చేసుకుంటారు, శోభన జోక్యం చేసుకుంటారు, ఇంకెవరో జోక్యం చేసుకుంటారు. జోక్యం చేసుకునే ఒక ఫ్యామిలీకి సంబంధించిన జోక్యం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈమె కొద్దిగా కటువుగా మాట్లాడినివ్వండి, ఈమె అంశాలు ఏందో బయటికి రానివ్వండి, కేసీఆర్ నిలవనివ్వండి అని చాలా మంది మౌనంగా ఉంటారు. కాబట్టి ఆమె చాలాసార్లు చెప్తుంది, నేను చెప్తే వినను, చాలా జిద్దు అనే విషయాన్ని చెప్తలేదు, కానీ జిద్దుని నేను, మా నాయనకు తెలుసు ఆ విషయం అని ఆమె. ఇప్పుడు బిడ్డ తండ్రులు అనుకుంటే అనుకోనివ్వండి, అది సందర్భం కాదు, కానీ మనం దాన్ని యూజ్ చేసుకోవడం, పత్రికల వాళ్ళు కానివ్వండి, రాజకీయ పార్టీల వాళ్ళు కానివ్వండి, ఆమెను మనం పక్కకు పెట్టడం కంటే ఆమె లేవనెత్తిన ప్రశ్నలని మనం అందుకోవడం, వాటిని అవి ఏంటి అనేది చూడడం చాలా ముఖ్యం. ఆమెకు నేను సమాధానం చెప్పమని బీజేపీ చెప్పినప్పటికీ, ఆమె అన్నంత మాత్రం మేము మునిగిపోతున్నామా అని కాంగ్రెస్ అన్నప్పటికీ, రేపు నిజమయ్యే సందర్భాలు ఏవేవి ఉన్నాయి అనేది చూసుకోవాల్సిన అవసరం. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ కలిసి నేను చెప్పింది నిజమైందని అంటారు. ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోయింది అనుకోండి, ఓడిపోయే నావ చూసినరా అని అంటారు. కాబట్టి అన్ని విధాలుగా ఆమె ఏం చేస్తుందంటే కొన్ని ప్రశ్నల్ని మాత్రం సంధిస్తుంది. దీన్ని మనం హర్షించాలి. ఒక ప్రశ్న లేవనెత్తాం, ప్రశ్నల్ని ప్రజల వైపు లేవనెత్తాం. ఇంకోటి, ఆమె రాసిన లేఖలో చాలా విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం. ఆమె పాజిటివ్స్ లో ఏం రాసింది, నెగిటివ్స్ లో ఏం రాసింది. నెగిటివ్స్ లో మనం చూస్తాం కాబట్టి నెగిటివ్స్ లో చాలా విషయాలు ఆమె లేదు. బగ్ బోర్డ్ పైన మీరు మాట్లాడలేదు, మీరు ఉర్దూలో ఒక 2 నిమిషాలు మాట్లాడవచ్చు. అంతేకాకుండా మీరు ఆపరేషన్ కగార్ పై ఏదైతే మాట్లాడిండ్రో మేము దాన్ని ఒప్పుకుంటున్నాం, చాలా మంది మీకు ఆ విషయం నచ్చింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పిందంటే, మీరు బీజేపీ గురించి 2 నిమిషాలే మాట్లాడడం అది అందరినీ ఆశ్చర్యపరిచింది అని. ఇట్లాంటి విషయాలన్నీ ఆమె లేవనెత్తడం వల్ల ఆమె లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నాకుందా అని కేసీఆర్ అనుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్కి ఒక అహం ఉంటుంది. ఆమె అన్నది, ఆమె అంటే నేను సమాధానం చెప్పాలా, ఎవరు అంటారే 4 అంటారు మా ఇంట్లో, దానికి అని నేను సమాధానం చెప్పాలా అంటుంటాడు పత్రికా విలేకరు. వదిలిపెట్టండి, ఆమెతోటి ఏంది, ఆమె ఇప్పుడు కేసీఆర్ బిడ్డకు వచ్చింది, చేసినవి అయిపోయింది కదా, వదిలిపెట్టండి అని చాలా చాకచక్యంగా ఉండాల్సిన అవసరం. కాకపోతే ఒక ప్రశ్న మాత్రం, కుటుంబ వ్యవహారాలలోకి వెళ్ళి ఒక డెమోక్రటిక్ గా మళ్ళీ ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడడం మొదలు పెడుతున్నారు. కుటుంబ వ్యవహారాలు వేరు, పార్టీలు వేరు. ఇంతకుముందు మిత్రుడు అన్నట్టు ఇంకొక విషయాన్ని కూడా మిత్రుడు ఒకటి తెర మీద తీసుకొచ్చింది. మేమంతా రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఒకటే, మా కాలేజీలు పెట్టుకున్నా, మా స్కూళ్ళు పెట్టుకున్నా, మా హాస్పిటల్ పెట్టుకున్నా, మేము అందరినీ పిలుచుకుంటాం, అందరూ వస్తారు. ఇది కూడా ఏమనిపిస్తుంది అంటే, ప్రజలకు ఒక పెద్ద విషయాన్ని తీసుకొచ్చి పార్టీ కార్యకర్తల ముందు ఒక పెద్ద విషయం వస్తుంది. అంటే మేమే తప్ప మీ జెండాలేమో మేము వేయాలి, జెండాలతో మేము ఇక్కడ కింది స్థాయి కార్యకర్తలు కొట్టుకోవాలి. అందుకోసం కింది స్థాయి కార్యకర్తలు కూడా ఒక సంకేతం ఏంటంటే, మీరు కొట్టుకొని చావకండి రా భయ్, పార్టీలు కొట్టుకొని చావద్దు, పైన ఉన్న వాళ్ళు అంతా ఒకటే తిరుగుంటారు, అందుకోసమే బీజేపీ వాళ్ళు చేసిన వాళ్ళు వీళ్ళు పోతారు, వీళ్ళు వాళ్ళకు పోతారు అనే ఒక సంకేతం ప్రజల్లోకి పార్టీల గురించి మిత్రుడు ఒప్పుకున్నాడు. ఆ పార్టీ సంకేతం కూడా ఆమె ఇచ్చింది. ఏంటంటే వాళ్ళు కాదు, సో పెళ్లిళ్ళకి శుభకార్యాలకు కూడా ఆ పార్టీ నాయకులు, ఒక పార్టీ నాయకులు ఇళ్ళకి ఇంకో పార్టీ వాళ్ళు వెళ్తారు, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. ఇది శుభకార్యాలు కాదండి. ఇక్కడ శుభకార్యాలు వేరు, కాలేజ్ ఓపెనింగ్స్ వేరు. శుభకార్యాన్ని మనం దీంట్లో కలపొద్దని. శుభకార్యాలు వేరు అంటే మీకు ఇచ్చిన సంకేతం ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే, పైన ఉన్న లేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కలిసే ఉంటారు, పార్టీలుగా కలిసి ఉంటారు. వాళ్ళు పార్టీ విషయం వచ్చినప్పుడు సిద్ధాంతాలను పక్క పెట్టని కలిసిపోతారు, తర్వాత కింది స్థాయి కార్యకర్తలు కొట్టుకుంటారు అనే సంకేతం చాలా గమ్మత్తుగా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు నేను ఆ ప్రశ్నలు లేవనెత్తుతున్నా అంటుంది కవిత. ఏ ప్రశ్నలు లేవనెత్తుతున్నా అంటుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, వాళ్ళు వీళ్ళు చేస్తే వీళ్ళు పోతారా అని ఆమె అంటుంది. ఆమె అంటున్న విషయాన్ని నేను ఇక్కడ మీ ముందు తీసుకొస్తాను.
సరే వెళ్ళిండ్రు వెళ్ళకపోవడం అనేది అంటే ఆమె నేను జైల్లో ఉన్నప్పుడు కూడా వ్యతిరేకించిన అనే సందర్భాన్ని కూడా చెప్తుంది. అంటే జైల్లో ఉన్నప్పుడు చర్చలు జరిగినాయి అనే సందర్భం కూడా వచ్చేసి అది చిట్చాట్లో ఆమె వ్యతిరేకించట్లేదు. చిట్చాట్లో మాట్లాడిన అన్ని కూడా నిజాలే. ఎందుకంటే ఒక్కరు ఉండరు, ఒక జర్నలిస్ట్ ఉన్నాడు చిట్చాట్, ఒక్కరితోటే మాట్లాడలేదు. చాలా మంది జర్నలిస్టుల ముందు, కాబట్టి ఆ జర్నలిస్టుల ముందు మాట్లాడిన అన్ని కూడా వాళ్ళు వివిధ పత్రికలు వివిధ కొటేషన్స్ తోటి బయటకు రాసుకుంటారు. దాన్ని మనం ఇక్కడ గమనించాల్సి. ఇంకా మనకు వచ్చేటి ప్రజలకు వచ్చే లాభం ఏంటి? ఇక్కడ ప్రజలకు విలువిలు కొట్లాడుకుంటే వచ్చే లాభం ఏంటంటే రాజకీయ పార్టీల అసలు రంగులు బయటపడుతుంది. అసలు రంగులు బయటపడుతున్నాయి అంటే అక్కడ ఏమంటాడు రేవంత్ రెడ్డి మా పార్టీలో చేనేత అన్నది కవిత, మేము వద్దన్నాం అని మిత్రుడు చెప్తుండే. అంటే మీరంతా ఈ రాజకీయ పార్టీల కుళ్ళును ప్రజలు అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఒక వేదిక మాత్రం ఈ చర్చతో ప్రజలకు కొనకూడేది ఏముండదు. కాకపోతే ఒకటి ఏంటంటే కొన్ని నిజాలు బయటపడతాయి. ఏవైతే దాచబడుతున్నాయో కార్యక్రమం వెనక, అంటే పార్టీలు పారదర్శకంగా లేకుండా వెనక చేసే వాళ్ళు చీకటిలో చేసేవన్నీ ముందుకు వస్తున్నాయి. ఒకటి ఏంది, బీఆర్ఎస్ కి మధ్య బీజేపీకి మధ్య చర్చలు జరిగినాయి అనే విషయాన్ని ఆమె లేవనెత్తుతుంది. నేను జైల్లో ఉన్నప్పటి నుంచే ఇది జరుగుతుంది. వీటన్నిటికీ సమాధానాలు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు బీజేపీలో ముస్లిం స్టార్ ఆయన ఏమంటుండు, ఇక మీరు ప్రెస్ మీట్లు పెట్టొద్దు, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అని కిషన్ రెడ్డి గారు. అంటే ఒక డెమోక్రటికో అది మరి ఏంటిదో వాళ్ళకి పార్టీకి వెళ్ళేద్దాం, మనం ఆ పార్టీ విషయం గురించి పోవద్దు, కానీ వాళ్ళు అట్లా ఓవర్ గా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరి కామెంట్స్ అన్ని కూడా కలిసి ఏమవుతున్నాయి అంటే ఒక చిన్న గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఆ గందరగోళము లాస్ట్ లో ఏమవుతుందంటే, లాస్ట్ లో కేసీఆర్ కవిత వేరు కాదు. కేసీఆర్ ఒకవేళ రేపు వేటు వేసిన కవిత కేసీఆర్ ని మనం దూరం చేయలేము. వాళ్ళ మధ్య ఉన్న అనుబంధాలని ఈ పార్టీలు ఇవన్నీ కూడా చేయజారు. బిడ్డ కొడుకు కాబట్టి ఏమి చేయజారు అని నిజం మాత్రం మళ్ళీ బయటకు వస్తుంది. అది ప్రజలు గుర్తిస్తారు, బిడ్డ తండ్రి అని ప్రజలు గుర్తిస్తారు. ఎవరు త్యాగాలు చేసుకున్నట్టు అనుకో, ఇక్కడ వాళ్ళు ఏం త్యాగాలు చేసేది లేదు, వాళ్ళ సిద్ధాంతాలు వేరు. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం అంత అవసరమా అనే విషయం కూడా చర్చే. అంత అవసరమా అంటే అవసరమే. చీకటిలో జరుగుతున్న రాజకీయ పార్టీలు చీకటిలో చేస్తున్న వ్యవహారాలన్నీ ఈ రోజు కవిత ఒక విధంగా బయటపెడుతుంది. వాటి సమాధానాలు ఖచ్చితంగా చెప్పాలి. ఎవరు చెప్పాలి? కేసీఆర్ చెప్పాలి. కేసీఆర్ చెప్పాలి, చస్తే చెప్పాలి. ఎవరు చెప్పాలి? కేటీఆర్ చెప్పాడు. కేటీఆర్ కూడా చస్తే చెప్పాడు. ఏమని చెప్తాడు? నర్మగర్భంగా చెప్తాడు. ఏదైనా ఉంటే మాట్లాడతాడు. ఇక హరీష్ రావు మాట్లాడతాడు. కాకపోతే ఇంటర్నల్ గానే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఎట్లా అవుతుంది అంటే, నేనే సీఎం ఉంటా, కేటీఆర్ నేను సీఎం చెయ్యా, ఒకవేళ నేను కనుక మళ్ళీ సీఎం అయితే నీకు ఖచ్చితంగా ఒక మంత్రి పదవి ఇస్తా. ఆమె అదే అడుగుతుంది, అదే జరుగుతుంది. ఆ వాటికి సంబంధించినటువంటి కుటుంబ పెద్దల మధ్య అదేదో జరుగుతుంది. ఆమె ఖచ్చితంగా నా స్థానం ఏంది, వాట్ ఆమై అని అడుగుతుంది. ఆమె ప్రశ్న నేనెవరిని, నేను ఎక్కడ ఉండాలి, నా పార్టీలో నా స్థానం ఏంటి అని అడుగుతుంది. అది డెఫినేషన్ కావాలి. నీ స్థానానికి మేము నోటీస్ ఇస్తున్నామని ఇచ్చిండు. నీ స్థానం నోటీస్ ఇవ్వబడింది. ఆ నోటీస్ తో